పుట్టబోయే బిడ్డ తెల్లగా యాక్టివ్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. బిడ్డ తెల్లగా యాక్టివ్గా పుట్టాలంటే జెనెటికే కాదు, మనం చేసే కొన్ని పనులు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్రయత్నం చేయడమే మన పని, మిగతా అంతా దేవుడి చేతిలో ఉంటుంది. నేను చెప్పబోయే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. మొదటిది, కుంకుమ పువ్వు పాలు. రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది, స్కిన్ యొక్క డెవలప్మెంట్కి సహాయపడుతుంది. ఎప్పటి నుండి తాగాలనేది డాక్టర్ యొక్క సలహా తీసుకొని తాగండి. రెండోది, డ్రై ఫ్రూట్స్. బాదం, అక్రోట్, డేట్స్, ఖర్జూరం బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్, ఐసైట్ మరియు ఎనర్జీకి ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే ఐరన్, ఒమేగా 3 మరియు ప్రోటీన్ అనేది బేబీకి బాగా ఉపయోగపడతాయి. మూడోది, ఫ్రూట్స్. దానిమ్మ, యాపిల్, ఆరెంజ్ ఈ 3 ఫ్రూట్స్ చాలా ముఖ్యం. వీటిల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ యొక్క బ్రైట్నెస్కి చాలా ఉపయోగపడుతుంది. నాలుగోది, పాజిటివ్ థింకింగ్. మదర్ యొక్క ఎమోషన్ అనేది బేబీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మదర్ ఎప్పుడు పాజిటివ్గా, చాలా సంతోషంగా ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకొని పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఐదోది, సన్లైట్ ఎక్స్పోజర్. ఎర్లీ మార్నింగ్ డైలీ ఒక 15 నిమిషాలు సన్లైట్ పడితే విటమిన్ డి అనేది బాగా లభిస్తుంది. పుట్టబోయే బిడ్డ తెల్లగా యాక్టివ్గా పుట్టాలంటే తినే ఆహారం మరియు ఆలోచన ఈ రెండు శుభ్రంగా ఉండాలి. ఏదైనా లిమిట్లో ఉండాలి. డాక్టర్ సలహా తీసుకుని తినండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ రీల్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.